10లా ఎక్కువ మార్కులు రాలేదని కొందరు, ఎంసెట్లా ర్యాంకు రాలేదని ఇంకా కొంతమంది పోరలు బల్మికి పానాలు తీసుకుంటూ ఉంటారు. కొలువు వస్తలేదని కొంతమంది, లగ్గమైతలేదని ఇంకొంతమంది జీవి తీసుకుంటూ ఉంటారు. ఆలుమొగల పంచాదులై కొందరు, అప్పులు రందికి ఇంకా కొందరు, పంటలు వండక రేటు రాక రైతులు పానాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయేది సుత గసొంటిదే. ఇంతకేమైందంటే సింగపూర్లా గీ అన్న ఫోన్ పోయిందని బల్మికి పానం తీసుకున్నాడుల్లా. ఆగోరో గా ఫోన్ పోతే గంత పని చేస్తారా? అది పోతే ఇంకోటి, అంతేగాని గా ఫోన్ పోతే జీవి తీసుకున్నాడేందంటారేమో, కానీ అసలు ముచ్చట తెలిస్తే అయ్యో అంటారు పక్కా. అన్న పేరు సుధాకర్, మేస్త్రి పని చేసుకుంటా బతుకుతాడు. ఆడీడ అప్పులు చేసి మరి కొంత పైకం కట్టి కడిమి పైసలు నెలకిన్ని కిస్తీలు లెక్క కట్టి ఓ ఫోన్ కొన్నాడట. 3 కింద అది ఏడనో పోయింది. ఈగేముంది, ఫోన్ పోయింది కిస్తీలు కట్టకుంటే నడుస్తుందా? ఆళ్ళూకుంటారా? అంత పాయిరంగా కొనుక్కున్న ఫోన్ బాయే, మీదికెంచి నెల నెల కిస్తీలు కట్టక తప్పుతలేదాయే. చేసుకుంటే బతికే నేను అవన్నీ ఎట్లా కట్టాలని బగ్గా సోచాయించి ఏం దొయ్యక సీదా పొలం కాడికి పోయి చెట్టు కూరేసుకున్నాడట. లక్షలకు లక్షలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు, కానీ ఒక్క ఫోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నా అని జీవి తీసుకున్నాడంటే చూడుర్రిగా. ఏదెట్లున్నా సుధాకర్ అన్న గీ గాయది పని చేసే కంటే బతికి కాయ కష్టం చేసి కట్టుకొనుండేనే. ఎంత పని చేస్తీవి పో.